భూమిపై ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆలయాలు మాత్రం శాస్త్రానికి, భక్తికి ఒక పెద్ద ప్రశ్నలా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి టెంపుల్ అలాంటి ప్రదేశమే. ఇక్కడున్న ఒక నంది విగ్రహం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతుందని అంటారు. ఇది కేవలం ఒక కథ కాదు. దీనిపై శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఈ నంది వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎందుకు వేలాది మంది భక్తులు దీని దైవ మహిమగా నమ్ముతారు? ఈరోజు మనం యాగంటి నంది యొక్క అసలు కథలోకి వెళ్ళబోతున్నాం. కొండల మధ్య, సహజ గుహల మధ్య ఒక అద్భుతమైన ప్రశాంత ప్రదేశంలో ఉంది యాగంటి ఆలయం. ఇక్కడ ప్రధాన దేవుడు ఉమామహేశ్వర స్వామి. ఈ ఆలయాన్ని హరిహర బుక్కరాయ కాలంలో నిర్మించారని చెబుతారు. యాగంటి అనే పేరు కూడా ఒక ప్రత్యేకత కథతో వచ్చింది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడట. కానీ ఆ విగ్రహం కాలి బొటనవేలు విరిగిపోవడంతో అది ప్రతిష్టకు అనర్హమైందని భావించారట. అప్పుడు మహర్షి శివుణ్ణి ప్రార్థించగా ఇక్కడ స్వయంగా ఉమామహేశ్వరులు వెలిశారని చెబుతారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే ఆ నంది గురించి తెలుసుకుందాం. ఆలయం మండపంలో ఉన్న ఈ భారీ నంది విగ్రహం ఒక రాతితో చెక్కబడింది. మొదట ఇది చాలా చిన్నగా ఉండేదని చెబుతారు. పాతకాలంలో భక్తులు నంది చుట్టూ సులభంగా ప్రదక్షిణలు చేసేవారట. కానీ కాలం గడిచే కొద్దీ నంది పరిమాణం పెరుగుతూ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడైతే ఆ నంది చుట్టూ తిరగడానికి కూడా స్థలం చాలా తక్కువగా ఉంది. దాన్ని చూసిన చాలామంది భక్తులు ఒకే మాట అంటారు, ఈ నంది జీవించి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విషయం దేశమంతా ప్రాచుర్యం పొందటంతో భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా పరిశీలించారు. వారి ప్రకారం ఈ రాతిలోని ఖనిజాల వల్ల సహజ విస్తరణ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎంత పరిశోధనలు చేసినా నంది ఎందుకు ఇలాగ పెరుగుతుంది పూర్తిగా నిర్ధారించలేకపోయారు. అందుకే ఈ మిస్టరీ ఇప్పటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. యాగంటి గురించి మాట్లాడితే శ్రీ పొట్లూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పేరు తప్పక వస్తుంది. తన కాలజ్ఞానంలో ఆయన ఇలా చెప్పాడని నమ్మకం. కలియుగం చివరిలో యాగంటి నంది లేచి రంక వేస్తుంది. ఈ మాట వినగానే చాలా మందికి గుబులు పుడుతుంది. అందుకే భక్తులు ఈ నందిని సాధారణ విగ్రహంగా కాకుండా దైవ శక్తిగా భావిస్తారు. యాగంటిలో మరో ఆసక్తికర విషయం, అక్కడ గుహల్లో అగస్త్య మహర్షి తపస్సు చేశాడని చెబుతారు. గుహల్లోకి వెళితే చల్లని గాలి, వింతైన నిశ్శబ్దం, ఎక్కడో ఒక దివ్యమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైన ప్రశాంతత అనుభవిస్తామని చెబుతారు. అలాగే భారతదేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా కాకులు కనిపిస్తాయి. కానీ యాగంటిలో మాత్రం ఆశ్చర్యకంగా కాకులు చాలా అరుదుగా కనిపిస్తాయి. దీనిపై ఒక పురాణం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు కాకాసురుడు వచ్చి ఆయన ధ్యానాన్ని భంగం చేశాడట. దాంతో కోపం వచ్చిన మహర్షి ఈ పవిత్ర ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించాడట. అప్పటి నుంచి యాగంటి పరిసరాల్లో కాకులు కనిపించవని భక్తులు నమ్ముతారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎండాకాలమైనా వర్షాలు లేకపోయినా ఈ పుష్కరిణిలో నీరు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ స్పష్టంగా ఎవరికీ తెలియదు. స్థానికుల నమ్మకం ప్రకారం ఆ నీళ్లు కొండల లోపల నుంచి సహజంగా వస్తుందని చెబుతారు. అది దేవుని మహిమ అని భక్తులు భావిస్తారు. అందుకే చాలామంది దానిని దివ్య జలం అని కూడా అంటారు. అసలు యాగంటి నంది నిజంగానే పెరుగుతుందా? శాస్త్రం ఒకటి చెబుతుంది, భక్తి ఇంకోటి చెబుతుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, యాగంటి వెళ్ళిన ఆ నంది దగ్గరికి చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేనిది. భూమిపై కొన్ని రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోతాయి. యాగంటి నంది కూడా అలాంటి ఒక అద్భుతమే. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ నంది నిజంగానే పెరుగుతుందా, లేక ఇది ప్రకృతి యొక్క విచిత్రమా? కామెంట్లో చెప్పేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొక 10 మందికి వెళుతుంది. అండ్ నా స్టోరీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.